ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ముఖ్యంగా మిడ్ మానేరుకు, లోయర్ మానేరు డ్యాంకు ఇన్ఫ్లో చేరుతోంది. ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువ నుంచి మిడ్ మానేరుకు 13,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అయితే మిడ్ మానేరు నిండిన తరువాత లోయర్ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వరి నార్లు కూడా ముదిరిపోయాయి. పత్తి, మొక్కజొన్న పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మాత్రం రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. ఇక జగిత్యాల జిల్లాలో అనంతారం దగ్గర ఆ వాగు అంటే అనంతారం బ్రిడ్జి లో లెవెల్ వంతెన పొంగి పొర్లుతోంది. దీంతో జగిత్యాలకు అటు ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఆంక్సాయిపల్లె దగ్గర కూడా లో లెవెల్ వంతెన దగ్గర బ్రిడ్జి పొంగి పొర్లుతోంది. అటు మంచిర్యాల వైపు వెళ్ళటానికి కొంత ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు రామగుండంలో పారిశ్రామిక ప్రాంతంలో 4 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఓసీపీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో బొగ్గు ఉత్పత్తి చేయటం వీలు కావటం లేదు. సో మొత్తంగా అటు సిరిసిల్లలో కూడా కుంటలు, చెరువులు, వాగులు అన్ని కూడా నిండి మత్తలు వారుతున్న పరిస్థితి, మత్తలు దుంకుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా మంతని పట్టణంలోని కొన్ని కాలనీలు నీట మునిగాయి. అంటే ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు జాలర్లు కానీ వీళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, వరద ఉధృతి పెరిగితే ఇబ్బంది అవుతుందని అటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, లోయర్ మానేరు డ్యాం నుంచి.